దేవుడు మనిషికిచ్చిన ఒకే ఒక్క వరం చావు. ప్రతి మనిషి ఏదో ఒక రోజు చచ్చిపోవాల్సిందే. కానీ 60 ఏండ్ల తర్వాత వచ్చే చావు 25 ఏండ్లకి వచ్చిందంటే కారణం మనిషి సృష్టించిన కులం. ఇద్దరి మనుషుల మధ్య పుట్టిన స్వచ్ఛమైన ప్రేమను అపవిత్రంగా చూపించేది కులం. ఒక మనిషిని ఇంకో మనిషి చంపేంత పగ పెంచేది కులం. ఆనాటి అంబేద్కర్ దగ్గర నుండి ఈనాటి హరి అని పిలువబడే నా వరకు కుల వివక్షత వెంటాడుతూనే ఉంది. వీళ్ళు నన్ను చంపేంత తప్పు నేనేం చేసినో తెలవాలంటే ముందు నా గురించి చెప్పాలి. నా పేరు హరి. అయితే మేము పండిస్తాం కానీ అంతా మా హరే చూసుకుంటాడు. చిన్నమ్మ, నా కన్న బిడ్డలే, నా సొంత బిడ్డలే, నా సొంత కొడుకులే. నాకు కళ్ళు కనబడతలేవని కట్టె పట్టుకుని నేను రోడ్డు పంట నడుస్తా ఉంటే ఎవరు పట్టించుకోలే. హరి ఆయన సొంత పైసలు పెట్టి నన్ను దవాఖానకి తోలుకపోయి నాకు కంటి ఆపరేషన్ చేయించినాడు. గా హరి సల్లగుండాలి. రే యారిగా, ఎంతైనా లుంగిలో ఉండే సుఖం జీన్స్లో ఉండదురా. గట్టు మీద కూర్చొని కళ్ళు తాగే నీకు అంత కష్టమేమొచ్చిందిరా? నిన్ను మాత్రం ఎవడు కష్టపడమన్నారా ఈ బురదలా? నీ వల్ల చాలా నష్టపోయింది తెలుసా? అవునా? ఏ బిజినెస్లో సార్? బిజినెస్లో కాదురా, లైఫ్లా. అరే, మన బ్యాచ్లో బీటెక్ కంప్లీట్ చేసింది అశోక్ గాడు. నువ్వు ఆడెట్లా మమ్మల్ని దేగడు. నువ్వైనా సాఫ్ట్వేర్ జాబ్ కొట్టి ఏ బెంగళూరులోనో ఏ హైదరాబాద్లోనో నువ్వు ఉంటే మేము వచ్చి పబ్బులని రేవుపాట్లని ఎంజాయ్ చేస్తుండే కదరా. కానీ నువ్వేమో మా తాత పొలం నా పొలం అని ఇక్కడ ఉండిపోయాను. నాకు ఆ సాఫ్ట్వేర్ కొలువులో పనిచేయడం ఇష్టం లేదురా. నా సొంత ఊర్లో నా సొంత వ్యవసాయం చేసుకుంటూ మా తాతకి తోడుగా ఉండడం, ఆ ఆనందం సాఫ్ట్వేర్ జాబ్లో రాదురా. కానీ అక్కడ పైసలు బాగా వస్తాయి కదరా. ఏసీలో కూర్చోబెట్టి నెత్తి మీద టార్గెట్ పెట్టి జీతం ఇస్తున్నాం కాబట్టి మీ జీవితాన్నే తాకట్టు పెట్టమంటే నా వల్ల కాదురా. సరే జరుగు, లోపల పనుంది, మళ్ళొస్తా. వెళ్ళు. లోపలికి వెళ్ళిందండి. నువ్వేంటే ఇలా వచ్చావు? ఏ రాకూడదా? అమ్మో, మా చెల్లి వచ్చింది. ఏం చెల్లి ఇలా వచ్చావు? అన్నయ్య, లక్ష్మిని ఏమైనా చూసావా? లక్ష్మియా? ఏం చెప్పాలబ్బా, ఒక చెల్లితో చెప్పకూడదు. చిచి, అర్థమైందిలే. ఏంట్రా నీ బిల్డప్? ఊళ్ళో అందరికి నువ్వే కావాలి, అందరి పనులు నువ్వే చేసి పెడతావు. నేను వస్తే మాత్రం ఎందుకు వచ్చానంటావా?
నేను ఎందుకు వచ్చినావు అని అడగలేదే, ఎలా వచ్చావు అని అడుగుతున్నా. అంటే బండి మీదో లేక? అవును, ఇంతకు నువ్వు వచ్చింది ఎవరు చూడలేదు కదా. చూస్తే చూడండి, కాబోయే ముగ్గురు పిల్లలే కదా, పాపం వయసులో ఉన్నారు అనుకుంటారు. వయసులో ఉన్నారనుకోరు, ఒళ్ళు కొవ్వెక్కి భయం లేకుండా తిరుగుతున్నారు అనుకుంటారు. అంత కష్టపడి నేను వస్తే ఏం చేయకుండా పుట్టుమంటలతో సరిపోతా. ఎంతసేపు పని చూస్తా, మీద పడ్డ కూడా ఏం చేయవా? మీ ఇంట్లో తెలిస్తే అప్పుడు అవుతుంది మన పెళ్లి. పెళ్లి చేసుకోవడానికే కదా ప్రేమించుకునేది. నువ్వు అనుకునేది కాదు, అది వేరే. నడు ఫస్ట్ ఇక్కడ నుండి తీసుకెళ్ళే మీ ఫ్రెండ్ ని. పొద్దున్నే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. అవును, నాకు పిచ్చే, నాకు హారీ అంటే పిచ్చి. ఎంత క్లారిటీగా చెప్పింది కదా. వాళ్ళన్న ఇంకా క్లారిటీగా ఉన్నాడు రా, ఎప్పుడు దొరుకుతామా అని. హలో, అన్నలకు నాన్నలకు భయపడేది కాదు లక్ష్మి. నా పేరు ఉట్టి లక్ష్మి కాదు, ఝాన్సీ లక్ష్మి. భాయ్ భాయ్ భాయ్. నమస్తే రాజయ్య గారు. అమ్మో డాడీనా, ఎక్కడ? లక్ష్మీ భాయ్ అన్నావు, తీసుకెళ్లేదాన్ని. సరే వెళ్దాం పదా. వెళ్ళు. నరసింహ, ఓ నరసింహ, ఓ నరసింహ. వస్తున్నా. ఏంటే ముసలి, ఏదో లవర్ని పిలిచినట్టు పిలుస్తున్నావు? చేతిలో సర్దికిన్నే ఏంటది? మీ తాతకు నీరసంగా ఉందన్నాడ్రా, బలం కోసం మేకప్ రాళ్ళు వండుకొని తీసుకొచ్చా. ఏది పిలు బయటికి. సింహం ఇప్పుడు పూజలో కూర్చుందనుకుంటా. అవును, ఇంతకీ మేకప్ రాళ్ళంటే ఏంటే? మేకతలకాయ? తలకాయ కూర కాదురా, పిలు మీ తాతని. మేక మాసం అని చెప్తుంది కదరా, ఏంట్రా ఈ సోది? మేక మాంసం అని చెప్పలేదు, మేక కప్రాలని చెప్పింది. అది కూడా మేక మాంసమే. లోపలికెళ్ళి స్నానం చేసి భోంచేయి. ఎళ్ళు. ఏందే ముసలి, మా తాతకి రోజు ఏదో ఒకటి తీసుకొచ్చి సింహాన్ని పిల్లించేసి మా ఆస్తి మొత్తాన్ని రాయించుకుందాం అనుకుంటున్నావా? ఏముందిరా మీ తాత దగ్గర? ఎకర పొలం ఉంది, ఆ ఎకర పొలంకి అప్పులున్నాయి. అంటే మాకెన్ని అప్పులున్నాయి, ఎన్ని ఆస్తులున్నాయి మొత్తం తెలుసుకున్నావా నువ్వు? అంటే తాత నువ్వు ఈ వయసులో కూడా రేయ్, రాగి సంకటి తిన్న శరీరం రా ఇది. అందుకే ఇంకా నీ రసలీలలు సాగుతున్నాయి. వీడు మనిషి పెరిగాడు గాని పెరగాల్సి పెరగలే. ఇదిగో తీసుకో, నేను వెళ్తున్నా. తాత, నాకేదో పెరగలేదంటుంది మీ గర్ల్ ఫ్రెండ్. మెదడు పెరగలేదంటుందిరా. ఓ అదా. ఇంతకీ మేకప్ రాలేంటో చెప్పలేదు. ఓ మేక స్పెషల్ పాట. అది తింటే బలం వస్తుందా? అది బలం లేని వాళ్ళకి రా, నీకు అవసరమా? నాకు అవసరం లేదులే, నాకు చాలా బలం ఉంది. అమ్మ ప్లీజ్ అమ్మ, ఏంటి ఈ పనులు? కాలేజ్కి వెళ్ళి బియ్యం పనులు చేస్తున్నావా? అమ్మ ప్లీజ్, తప్పు చేయలేదమ్మా. నా మాట వినమ్మా, ప్లీజ్ అమ్మ. నలుగురిలో తప్పు చేస్తున్నావు కదా అమ్మ, ప్లీజ్. ఏం చేద్దాం చూడు, ఏం చెప్పమంటావయ్యా? అయ్యలేని పిల్లని దీన్ని గారభంగా పెంచి పెద్ద చేస్తే నలుగురిలో తలంపులు తెస్తోంది. అంత తప్పేం చేసింది? వీడు ఒక పెద్ద మనిషి, మన ఊరికి అన్ని వీడికి చెప్పాలి. చదువుకోమని కాలేజీకి పంపిస్తే పెద్ద కులపలతోటి తిరుగుతోందట. అయితే ఈ అశోక్ బాబు చూశాడు కాబట్టి వచ్చి నాకు చెప్పాడు. లేకుంటే 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 ఏమవుతుంది? ఆయనే నా వెంట పడ్డాడు. ప్రేమించకపోతే చచ్చిపోతా అన్నాడు. అందుకే ప్రేమించాను హరి అన్నయ్య. వాళ్ళు ఎన్ని మాటలైనా చెప్తారే, నువ్వేంటో నీకు తెలియదా? నీ హద్దుల్లోనూ ఉండాలే. ఎరా, ఇదే మాట ఎంబడిపడ్డోడికి ఎందుకు చెప్పలేదురా? ఆడు మీ కులపొడు కాబట్టా. రే హరి, ఇది నీకు సంబంధం లేని విషయం, దీంట్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇష్టపడితే వాళ్ళని విడదీసే రైట్స్ నీకెవడిచ్చాడ్రా?
మన ఊరి ఆడపిల్ల కాబట్టి చెప్పాను. అయినా ఒకరిని ప్రేమించే ముందు అవతల వాళ్ళు ఎవరు ఏంది అని చూసుకోవాలి కదా. ముహూర్తాలు లెక్కలు చూసుకొని ప్రేమించడానికి ఇది వ్యాపారం కాదు, ప్రేమ. అది ఎవరి మీద ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవ్వరికీ తెలియదు. అందుకని తన స్థాయి మర్చిపోయి ప్రేమిస్తుందా? ప్రేమించొచ్చు, తప్పులేదు. తండ్రి లేకున్నా 20 ఏళ్ళు కష్టపడి నీ కూతుర్ని పెంచావు. నీకు తెలీదా నీ కూతురు గురించి? అయినా ఎవడో ఏదో చెప్పాడని కొడతావా? కొట్టకపోతే అంజమ్మ చేసింది కరెక్టే. అయినా అవ్వా అయ్యా లేని అనాథవి, నీకేం తెలుస్తుంది? నీకు చేతనైతే వాళ్ళిద్దరిని కలపడానికి ప్రయత్నించు, విడగొట్టడానికి కాదు. ఆ అబ్బాయితో నేను మాట్లాడతాను, నువ్వు లోపల తీసుకెళ్ళు. సరే బాబు. ఏమనక్తానని? రే, నువ్వంటే అస్సలు భయం లేదురా. బల్బు బాగా ఉంది వీడికి. వాడి బలుపు దించే సమయం తొందరలోనే ఉంది, చూసుకుందాం. హలో. అరే చందు, అశోక్ గారు ఇంటికి వచ్చి లొల్లి చేస్తుంటే నువ్వెక్కడున్నావురా? నేను సిటీకి వచ్చాను రా. ఆ. వచ్చాక సంగతి చూద్దాం. ఓకే. ఏంటి ఎంత లేట్? దారిలో ఒక జంతువు ఎదురైంది, దానికి బుద్ధి చెప్పొచ్చే వరకు లేట్ అయింది. ఎవరో ఆ జంతువు? ఇంకెవరు, మీ అన్నే. వామ్మో, ఆ జంతువా? ఆ జంతువు చాలా వైల్డ్, దాడి కూడా చేయొచ్చు. అంటే భయపడమంటావా? లేదు, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా. నిన్నే భరిస్తున్నా, నీకన్నా డేంజరా? అంటే నన్ను డేంజర్ అంటున్నావు నువ్వు? నీ సంగతి చెప్తా. ఆగు, నిన్ను అసలు నన్ను డేంజర్ అంటావా? ఏమైంది? ఎక్కడ ఏమైంది? దొరికావరా? అసలు నన్ను డేంజర్ అంటావా? అసలు నీకు భయం లేకుండా పోయింది. పద కూర్చో. మనం ఎప్పుడు ఇలానే కలిసి ఉంటాం కదా? ఎప్పుడు ఇలానే ఉంటాం. ఏ సమస్య వచ్చినా అస్సలు వదలను, ధైర్యంగా ఎదుర్కొంటాను. నేనే సమస్య అయితే ఓపికతో భరిస్తాను. నిజంగా నా మీద కోపడవు కదా? నిన్ను కోప్పడితే ఆ బాధ కూడా నాకే కదా. నాకెప్పుడైనా కోపం వచ్చి నేనేం తిడితే? ఎప్పుడైనా ఏంటి, ఎప్పుడు అలానే ఉంటావు. మన విషయం మా అన్నకు తెలిసిపోయింది. ఎప్పటికైనా తెలియాల్సిందే. ఏ, నిన్నేమైనా అడిగాడా? అంటే డైరెక్ట్గా ఏం అడగలేదు, కానీ నాకే అనిపించింది. నాకేమన్నా అవుతుందని భయపడుతున్నావా? ఏ ప్రాబ్లం లేకుండా అందరూ మన పెళ్లి కొప్పుకొని ఊరంతా సంతోషంగా సంబరంగా మన పెళ్లి జరిగితే ఎంత బాగుంటుంది. మన పెళ్లి అలానే జరుగుతుంది. హలో, నన్ను పడేసినంత ఈజీ కాదు మా వాళ్ళని పడేయడం. నువ్వెక్కడ ఈజీగా పడ్డావు? 3 సంవత్సరాలు నన్ను తిప్పించుకున్నావు. ఓయ్, నేను 10th క్లాస్ నుంచి లవ్ చేస్తున్నాను తెలుసా? అవునా? మరెందుకే 3 సంవత్సరాలు తిప్పించుకున్నావు? అంటే నచ్చిన వాళ్ళని వెంట తిప్పుకుంటే ఆ కిక్కే వేరు. మీ అన్న ఒక్కడే సైకో అనుకున్నా, నువ్వు కూడా మినీ సైకోవే.
లక్ష్మి లక్ష్మి ఏంటి ఈ టైంలో పడుకున్నావులే? అయ్యో ఒళ్ళు కాలిపోతుందే. ఇంత జ్వరం వచ్చినా నువ్వు నాతో ఎందుకు చెప్పలేదు? ఉండు నాన్నకి చెప్తాను. సుధాకర్ ఏమండి చెప్పిన పని ఏం చేశావు? ఏమండి మన లక్ష్మికి అదేనయ్యా చెప్పాను కదా, రేపటికల్లా పని అయిపోవాలి. అర్థమైందా? నాకు బాగా జ్వరంగా ఉంది హరి. ఫోన్ కూడా మాట్లాడలేను. అమ్మ పక్కనే ఉంటుంది. ఇదేంటి చూసి కూడా రిప్లై అవ్వట్లేదు. సర్లే. భాగ్యం వస్తున్నానండి. ఏది ఇందాక చెప్తున్నా? అదే మన లక్ష్మికి. నమస్కారం రాజయ్య గారు. హాస్పిటల్ ఇడిచిపెట్టి ఇక్కడికి వచ్చావేంటి? రా కూర్చో. చాయ్ గిట్ల ఏమైనా తాగుతావా? వద్దొద్దండి, పర్లేదు. ఏంటి సంగతులు? అంటే 2 రోజుల నుంచి మా స్ట్రీట్ లైట్ వెలగట్లేదండి. ఒకసారి మీకు చెప్దామని వచ్చాను. చాలా ఇబ్బందిగా ఉంది. మొన్నే చేసామన్నారే. సరే లూజ్ అయింటుంది, నేను మాట్లాడతలే. అయినా దానికి ఫోన్ చేయొచ్చు కదా. అంటే ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాండి, కానీ ఒకసారి వచ్చి కనిపిస్తే బాగుంటుందని వచ్చానండి. హాయ్ అమ్మ లక్ష్మి. హాయ్ అన్న. ఏం డల్గున్నావు? కొంచెం జ్వరంగా ఉన్నట్టుంది. ఒకసారి చేయవమ్మా. ఒకసారి ఊపిరి పీల్చుకో. లక్ష్మికి జ్వరం వచ్చిన సంగతి నాకెందుకు చెప్పలేదు? నాకెప్పుడు చెప్పే ఛాన్స్ ఇచ్చారు? మీరు ఫోన్లోనే తగలడ్డారు కదా. ఏమి లేదండి, ఊరంతా మొత్తం వైరల్ ఫీవర్ ఉన్నాయి. ఇప్పుడు అమ్మాయి పర్లేదు, బాగానే ఉందండి, కానీ కొంచెం వీక్గా ఉంది. ఒకసారి క్లినిక్కి పంపిస్తే సెలైన్ పెడతాను. క్లినిక్కా? నాకు మీటింగ్ ఉంది, నేను పోవాలి. టైంకి అశోక్ కూడా లేడే. పర్లేదులే నాన్న, నేను వెళ్తా. వెళ్తావా నాన్న? అమ్మని తీసుకెళ్ళు. ఇక్కడే కదా, నేను వెళ్తాలే. ఓకే సరే, నువ్వు వెళ్ళొస్తానండి. సరే సరే, నువ్వు వచ్చే అమ్మా. సర్లే కానీ పోయిన వాటిద్దరా. అమ్మా, డాక్టర్ గారు నేనే పిలుద్దాం అనుకున్నానమ్మా, కానీ ఎవరో చెప్పినట్టు ఆయనే వచ్చాడు. జాగ్రత్తగా వెళ్ళురా అమ్మా. భాగ్యం వస్తున్నానండి. హలో, చెప్పవే. రే నిజం చెప్పరా, అరుణా నన్ను పంపించింది నువ్వే కదా? ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు. హలో. అరే అరుణ్, నువ్వేం చేస్తావో తెలీదు. నువ్వు అర్జెంటుగా రాజా ఇంటికి పోరా. రాజుగారింటికా? నాకేం పని లేదు, నేను వెళ్ళను. అబ్బా పోరా ప్లీజ్. ఒరే, నాకు ఇక్కడ పేషెంట్స్ చాలా మంది ఉన్నారు, నేను వెళ్ళను ఇప్పుడు. అంటే ఇప్పుడు పోనంటావు? నువ్వు నిన్న మొన్న సుబ్బారావు కూతురుతో మాదాపూర్ ఓయోలో. అమ్మని అమ్మ, అంత కరెక్ట్గా ప్లాన్ చేసా కదా, ఇటుకెలా తెలిసింది? సరే ఇప్పుడేంటి? రాజయ్య గారి ఇంటికి వెళ్ళా, అంతేగా? వెళ్తాను, కానీ ఒక కండిషన్. ఏంటో? నువ్వు ఆ ఓయో సంగతి గురించి మర్చిపోవాలి. అరే లక్ష్మికి జ్వరం వచ్చిందిరా, నువ్వెట్లయినా తనని క్లినిక్కి తీసుకురారా ప్లీజ్. సరే వెళ్తాను, ఇంజెక్షన్ చేస్తాను, ట్యాబ్లెట్స్ కూడా ఇస్తాను. పెడే. ఇలా దొరికిపోయినట్టు చూస్తాను, ఆగు బాబు. అంటే నువ్వు ఇప్పుడు అక్కడే ఉన్నావా? నీ కోసం 1000 కళ్ళతో ఎదురు
చూస్తున్నాను ఇక్కడ. చాలు నీ ఓవర్ యాక్షన్. నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నా. ఓకే. పోతారు, నాశనం అయిపోతారు. నన్నే బ్లాక్మెయిల్ చేస్తావరా? సిగ్గులో కొన్న నవ్వుతూ ఉంటారు. లక్ష్మి వచ్చింది. అమ్మయ్య, ఇటు చేతుల నుంచి బతికిపోయాను. ఏంటి? ఏమైందమ్మా? కూర్చో. ఇప్పుడు ఎలా ఉంది లక్ష్మి? బానే ఉంది. కొంచెం ఇంజెక్షన్ ఇచ్చిన దగ్గరే నొప్పిగా ఉంది. జ్వరం తగ్గిపోయింది. నీ అబ్బా, తను ప్రాబ్లంలో ఉందని పంపిస్తే కొత్త ప్రాబ్లం పెడతావురా నువ్వు? ఎవడ్రా నీకు డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చింది? ఈ వాతావరణానికి అందరికి వైరల్ ఫీవర్ రా, అందుకే యాంటీబయాటిక్ ఇచ్చా, ఎందుకని మంచిదని. అదే కొంచెం నొప్పుకుంటుంటది. ఇంజెక్షన్ వేస్తే పేషెంట్ కూడా తెలియకుండా వేయాలి, అలా వేయాలి. అరే ఇంకా నయ్యం, కత్తి తెలియకుండా ఆపరేషన్, నీడిల్ తెలియకుండా ఇంజెక్షన్ చేయమనిలే. నాకు అర్థమైంది. ఇద్దరు ప్రైవసీ కావాలి, నేను బయటికి వెళ్ళాలి. అదేదో డైరెక్ట్గా చెప్పచ్చుగా. ఇంకోసారి పోయే కదా, నా చెప్తే నేను కొట్టుకుంటా. నేనంటే అంత ప్రేమ నీకు? నాకు బాలేదనగానే అంత భయపడ్డావు? తల్లికి జ్వరం వస్తే కొడుక్కి బాధేదా? ఏడుస్తున్నావా? నేనేం ఏడవట్లేదు. నాకు నీ గురించి ఎంతో చెప్పాలని ఉంది, కానీ మాటలు రావట్లేదు. ఆ మాటలే కన్నీటి రూపంలో వస్తున్నాయి. నేను వచ్చి చాలాసేపు అవుతుంది, నేను వెళ్తా. అప్పుడే వెళ్తావా? సరే, బాయ్. బాయ్. జాగ్రత్త. ఇదంతా అశోక్ వల్లేరా? వస్తున్నాడు కదా, మాట్లాడదాం. నువ్వేం కంగారు పడకు. అదిగో వస్తున్నాడు. సారీ, నా వల్లే గొడవలయ్యంట కదా. ప్రకాష్ నా దోస్తారి. హాయ్. హాయ్. ఇంతకీ నీకు అశోక్కి పంచాయతీ ఏంది? నాకు అశోక్ ఎలాంటి లొల్లి లేవు. వాళ్ళు మాకు దూరం చుట్టాలు, మాకు బంధువులు కూడా. అయినా మీకెందుకు నా గురించి చెడుగా చెప్పడం నాకు అర్థమైతలేదు. నీ గురించి చెడుగా చెప్పడం కాదు, మా చెల్లిని చెడుగా చూపిద్దాం అనుకుంటున్నాడు. ప్రకాష్, అసలు మీ నాన్నకి పెళ్లి ఇష్టమేనా? ఏమో నాకు తెలియదు, ఇంకా ఆయన చెప్పలేదు. అశోక్ గారు వెళ్ళి మీ నాన్నకు చెప్పకముందే నువ్వే వెళ్ళి మీ నాన్నకు చెప్పు. మ్యాటర్ సీరియస్ అవ్వకుండా ఉంటుంది. తను నిజాయితీగా ప్రేమించాడన్నయ్య, నన్ను మోసం చేయడు. ప్రేమించే ప్రతివాడు మోసం చేస్తాడని నేను అనట్లేదు, కానీ పరిస్థితులకు లొంగిపోయి ప్రేమించిన వాళ్ళని వదులుకోవాల్సి వస్తుంది. మా నాయన్ని ఎలా అయినా ఒప్పిస్తాను నమ్మకం నాకుంది. కానీ మనం అనుకున్నట్టు అన్నీ జరగవు కదా. మీరన్నట్టు మా ఇంట్లో ఒప్పుకోపోతే సరిత నేను ఎక్కడికైనా తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటా. అది సమస్యకు పరిష్కారం కాదు. మీరు చెప్తుంటే అర్థమవుతుంది, కానీ అంత ఆలోచించలేదు. ఆలోచించాలి. ప్రతి చిన్న విషయం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. పెళ్ళంటే ఇద్దరు మనుషులు కలవడం కాదు, రెండు కుటుంబాలు కలవడం. కులాలు మతాల పేర్లతో కొట్టుకు సచ్చే ఈ సమాజంలో రెండు వేరువేరు కులాల కుటుంబాలు కలవడం అంత సులభం కాదు. ఇవన్నీ చెప్పి నేను భయపెట్టడం లేదు, ఎదురయ్యే సమస్యను ఎలా ఎదుర్కోవాలో చెప్తున్నాను. హరి, అశోక్ వస్తున్నాడు. ఇప్పుడు ఈడెందుకు వస్తున్నాడు? ఇక్కడికి వచ్చాడు. నువ్వేంట్రా ప్రకాష్, ఈ బేవస్గాళ్లతో నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం మీ నాన్నకి తెలుసా? ఉండు, మీ నాన్నకి ఫోన్ చేసి మాట్లాడతాను. ప్లీజ్ రా, ఫోన్ చేయకరా, మన అంతా మాట్లాడతారా, ప్లీజ్ రా. అరే, కళ్ళ ముందు ఇంత ఘోరం జరుగుతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను రా? పెద్దవాళ్ళకి చెప్పాలి కదా, అది నా బాధ్యత. అరే ప్లీజ్ రా, ఫోన్ చేయకరా. నువ్వు ఫోన్ చేస్తే నన్ను అపార్థం చేసుకుంటారా, మన అంతా మాట్లాడతాను రా, ప్లీజ్ రా. ఏం తెలియదు, నువ్వు చిన్నపిల్లడివి, నేను మాట్లాడతానుండు. అశోక్, హరి నువ్వేనా చెప్పు. హరి, రేయ్ ఫోన్ జేబులో పెట్టరా. అసలేందిరా నువ్వు? నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వద్దని. అయినా వీళ్ళిద్దరిని గుడికి ఎందుకు రమ్మన్నావు? నీ ప్లాన్ ఏంటి?
పెళ్లి చేసేద్దామనేనా? వాడమ్మ బాబు చచ్చిపోయారు అనుకుంటున్నావా? వాడికి ఎవరు లేరు అనుకుంటున్నావా? వాడు కూడా నీలాగా అనాథ అనుకుంటున్నావా? అయ్యో అశోక్, హరి అలా అనలేదు. ఆ విషయం గురించే మాట్లాడుతున్నాడు. అందరిని ఒప్పించే పెళ్లి చేసుకోమని చెప్తున్నాడు. నువ్వేంట్రా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు? నిన్ను కూడా మార్చేశారా? మీ అమ్మ నాన్ని పట్టించుకోవద్దని చెప్పారా? చచ్చిపోతానని బెదిరించమన్నారా? అలా చెప్తున్నారని నువ్వు మారిపోతున్నావా? అశోక్, నోరుంది కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. మీరు ఏదైనా చేయొచ్చు, నేను మాట్లాడితే మాత్రం నోటుకొచ్చినట్టు వాగినట్టు. అయినా నీ చెల్లిని దూరం ఉంచమని చెప్పాను కదరా నీకు. అయినా నా అనుమానం నీ మీదే. నువ్వే డబ్బు కోసం నీ చెల్లిని వాడి దగ్గరికి పంపేవని. ఏం మాట్లాడుతున్నావురా? అవునరా, నేను నిజమే మాట్లాడుతున్నా. వాడి దగ్గర డబ్బు ఉంది కాబట్టి నీ చెల్లిని వాడి దగ్గర పంపించి. ఎంత ధైర్యం రా నీకు? ఈ ఊరి ప్రెసిడెంట్ గారి కొడుకుని, కాబోయే ప్రెసిడెంట్ ని నా కాలనే పట్టుకుంటావా? అయ్యో అన్నయ్య, చెయ్యి పడినా నా చెల్లెల గురించి తప్పుగా మాట్లాడినా చంపేస్తారా? అవునరా, నేను ఇలానే మాట్లాడతాను. ఏం పిక్కుంటారా పిక్కోండి. నిజం బయట పెడితే రోషం వస్తుందారా నీకు? నీ చెల్లి వాడి దగ్గర ఎందుకు పంపావురా? డబ్బు కోసమే కదా. నువ్వు నా చెల్లి వెనకాల ఎందుకు పడుతున్నావురా? డబ్బు కోసమే కదా నా చెల్లిని అమ్మాయికురాలి చేసి నీ చుట్టూ తిప్పుకునేలా చేసావు. చెత్త నా కొడక. అవునరా, నీ చెల్లి నన్ను ప్రేమించుకుంటున్నాం, కానీ పైసల కోసం కాదురా. ప్రేమని పెళ్లిని వ్యాపారంగా చూసే బుద్ధి మాకు లేదురా. వాడేడి? నిన్ను ఈ ఊరికి ప్రెసిడెంట్ చేద్దామనుకున్నా. ఆ చిల్లరగాలతో చిల్లరలోంటే నానా, మీకు అసలు విషయం తెలీదు. ఏంద్ర తెలియదు? వాళ్ళతో లొల్లి పెట్టుకుంటే పోయేది మన ఇజ్జత్. నేను లొల్లి పెట్టుకుందే ఇజ్జత్ గురించి. ఈదుల్లో కొట్టుకుంటే ఇజ్జత్ తిరిగి వస్తుందా? ఆడితో కలిసి ఈదుల్లో తిరుగుతుంటే అప్పుడు ఎట్టుపోతుంది మీ ఇజ్జత్. లక్ష్మి, లక్ష్మి, నీకేం తక్కువ చేసినాను బిడ్డ? నచ్చినవన్నీ అడక్క ముందే ఇచ్చాను కదా. మంచి పెనిమిటిని తీసుకురాలేనా? ఆడబిడ్డకు వంట ఒకటే సరిపోదు. మనం ఎట్లుండాలి, ఎవరితో ఉండాలి, ఎవరికి దూరంగా ఉండాలి, అవన్నీ ఆడబిడ్డలకు అర్థమయ్యేలా చెప్పాలి. దానికి ఆకలేస్తేనే అమ్మ గుర్తొస్తుంది. మిగతావన్నీ మీకే కదా చెప్తుంది. అంటే నీ ఉద్దేశం ఏంటి? తప్పంతా నాదేనా? అసలు మీ ఉద్దేశంలో నేను చేసిన తప్పేంటి నాన్న? నా బిడ్డ అని దాన్ని ఎత్తున పెట్టుకొని చూసుకున్నావు కదా. ఇప్పుడు చూడు, నిన్నే క్వశ్చన్ చేస్తుంది. మీ ఇజ్జత్ పోయేంత పని నేనేం చేయలేదు నాన్న. చూసావా నాన్న దాని పొగరు? ఈ మాటలు దీనివి కాదురా. వాడు ఎక్కడో ఉండి దీంతో మాట్లాడిస్తున్నాడు. ఇప్పుడు తిన్నగా ఇంటికే వచ్చేసాడు. నేను లక్ష్మి ప్రేమించుకున్న విషయం మీతో మాట్లాడడానికి వచ్చాను. మీరు ఆల్రెడీ మొదలు పెట్టినట్టున్నారు. రా బాబు కూర్చో, చాయ్ ఏమన్నా తాతవా? అట్లే నాకు కొంచెం విషయం కలిపి తీసుకొని రా. సరేనండి. ఇంటికొచ్చిన వాళ్ళకి మర్యాద చేయడం కూడా తప్పేనా? మామూలుగా ఇలాంటి సందర్భాల్లో అమ్మ నాన్న వచ్చి మాట్లాడతారు. బట్ నాకు అదృష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు నా చిన్నప్పుడే పోయారు. నీ జాతకమే అటువంటిది. మరి పుట్టగానే అమ్మా నాన్న మింగేశావు. అసలు ఏ ధైర్యంతో నా ఇంటికి వచ్చావు? నా మీద నాకు నమ్మకం ఎక్కువ. మిమ్మల్ని ఒప్పించి పెళ్లి చేసుకుందామనే ధైర్యంతోనే ఇక్కడికి వచ్చాను. నాకు ఇప్పటిదాకా నీ పేరు కూడా తెలియదు. సార్, నా పేరు హరి. ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది. పోయినసారి మీ సర్పంచ్గా పోటీ చేసినప్పుడు మీకు సహాయం చేశాడే నరసింహ, ఆయన మనవాడినే. రాజకీయాలు ఉన్నప్పుడు అందరి భుజం మీద చెయ్యేస్తాం, కలిసి తిరుగుతాం. అలా అని నా ఇంటికొచ్చి నా కూతురు చెయ్యి పట్టుకుంటా అంటే చంపేస్తాం. నువ్వు చంపేస్తా లోపే నేను చంపేయగలను. సార్, నేను మీతో మాట్లాడి ఒప్పిద్దామని వచ్చాను. నా బలం చూపి బెదిరిద్దామని కాదు.
నీకేముందనే నా కూతుని ఇయ్యాలే? నా కులం కాదు, నాకున్నంత డబ్బు లేదు. ఏదైనా కష్టం వస్తే నీ వెనక నిలబడ్డానికి నలుగురు లేరు. అలాంటిది నా కూతురు నీ ఇంటికొచ్చి ఎలా సుఖపడుతుంది? ఏంటి సమాధానం దొరకట్లేదా? సమాధానం దొరకక కాదు సార్, మీరెప్పుడు మారుతారో అని ఆలోచిస్తున్నాను. నిజంగానే మీరు అన్న కులం నా దగ్గర లేదు సార్, కానీ తనని గౌరవించే వ్యక్తిత్వం నా దగ్గర ఉంది. ఆమె కోసం తాజ్మహల్ కట్టేంత డబ్బు నా దగ్గర లేదు సార్, కానీ గుండెల్లో పెట్టుకొని సుఖంగా చూసుకునేంత ప్రేమ నా దగ్గర ఉంది. నాది పెద్ద కుటుంబం కాకపోవచ్చు, కానీ తనకి కష్టం వచ్చి సమస్యలు ఉంటే ఎదిరించేంత ధైర్యం నా దగ్గర ఉంది. మనసిచ్చిన వాళ్ళతో ఉన్నప్పుడు ఉండే సుఖం, సంతోషం మీ డబ్బులో ఉండదు నాన్న. ఊరుకో, నీకేం తెలియదు, చిన్నపిల్లవే. అది చిన్నపిల్లే కావచ్చు, కానీ నాలా పిరికిది మాత్రం కాదు. అర్థం చేసుకునే భర్త దొరకడం అదృష్టం. సరే, మా ఇంట్లో 2 రోట్లు నీకే పడ్డాయి. నీకొక అవకాశం ఇస్తున్నా. 1 సంవత్సరం దాకా నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూపించు. అప్పుడు ఆలోచిస్తా నా కూతురు నీకు ఇయ్యాలా వద్దా అని. అట్లనే సార్, ఈ డీల్ నాకు ఓకే, కానీ నాకు కండిషన్ ఉంది. చిన్నప్పటి నుంచి మా తాతయ్య నన్ను పెంచాడు. తను ఒకే ఒక్క కోరిక అడిగాడు, నేను పోయేదాకా నాతో ఉండమని. నిజంగా నా క్యాంపస్లో జాబ్ వచ్చింది, కానీ నేను వెళ్ళలేదు, కేవలం మా తాత కోసం. ఇప్పుడు వెళ్తా తన కోసం, కానీ మా తాతకి తోడుగా మీ కూతుర్ని మా ఇంట్లో ఉంచండి. మీరు అడిగినవన్నీ సంపాదించుకొచ్చేస్తా, అప్పుడు మా పెళ్లి చేయండి. రేయ్, ఎంత అహంకారం రా నీకు! పెళ్లి కాకముందే నా బిడ్డని నింటికి పంపమంటావా? నా కూతురు పెళ్లిలో భోజనాల ఖర్చంత ఉండదురా నీ ఆస్తి. మీరు పెళ్లిలో పెట్టే భోజనం గురించి ఆలోచిస్తున్నారు సార్, కానీ పెళ్లి తర్వాత మీ కూతురు ఆనందం గురించి ఆలోచించట్లేదు. నా కూతురు ఆనందం గురించి ఈ ప్రపంచంలో నా లెక్క ఎవరు ఆలోచించరు. అది మీ కూతురుగా ఉన్న రోజులు సార్. ఇంకొకరి భార్య అయిన తర్వాత తన సంతోషం వచ్చేవాడి చేతుల్లో ఉంటుంది. రేయ్, నువ్వు ఎన్ని చెప్పినా నా మనసు మారదు. నేను తలుచుకుంటే తనని తీసుకెళ్లి గుళ్ళోనే తాళి కట్టేయచ్చు, కానీ తన అమ్మ నాన్నల్ని లైఫ్ లాంగ్ దూరం చేశాననే ఫీలింగ్ ఉండిపోతుంది సార్. అందుకే మిమ్మల్ని ఇంత బతిమలాడుతున్నా. ప్లీజ్ నాన్న, నాకు హరి అంటే చాలా ఇష్టం. నన్ను హరి చాలా బాగా చూసుకుంటాడు. ప్లీజ్ ఒప్పుకోండి నాన్న. అతనికి ఆస్తి లేకపోవచ్చు, కానీ కావాల్సినంత ఆత్మాభిమానం ఉంది. అతను మాట మీద నిలబడతాడు. వాళ్ళ తాతకిచ్చిన మాట కోసం ఇక్కడుండి వ్యవసాయం చేస్తున్నాడు. అర్థమవుతుంది అతను ఎలాంటివాడో. నాకు 2 రోజులు టైం ఇవ్వు. ఈలోపు మా వాళ్ళతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా. మీరు ఒప్పుకుంటే అందరి ముందు మా పెళ్లి జరుగుతుంది. మీరు అనుకున్నట్టే భోజనాలు కూడా పెట్టొచ్చు. ఒప్పుకోకపోతే బలవంతంగా ఒప్పించాల్సి వస్తుంది. లేమ్మా, ఏరా హరి, చెప్పు తాత. రాజయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళావా? ఏమైనా తప్పు చేశానా తాత? లేదురా, మీ నాన్న చేసిన తప్పు నువ్వు చేయలేదు. మీ నాన్న కూడా ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ పిల్లవాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళు ఏమైనా చేస్తారేమోనని భయపడి నేను ఒప్పుకోలేదు. ఇద్దరూ కలిసి ఊరొదిలి వెళ్ళిపోయారు. కొంతకాలం తర్వాత నువ్వు పుట్టావని తెలిసి నిన్ను చూద్దామని మీ ఊరొచ్చాను. నేను పోయే విషయం అమ్మాయి వాళ్ళకి తెలిసి వాళ్ళు నన్ను వెంబడించి మీ అమ్మని మీ నాన్నని చంపేశారా. నువ్వల్లనేం చేయలేను తాత. నిన్నేమైనా చేస్తారేమోనని నేనేం చెయ్యలేకపోయానయ్యా. అంటే ఇప్పుడు నేను కూడా అమ్మా నాన్నలాగానే. నీకు నా మీద కోపం లేదా తాత? నీ మీద నాకేం కోపం లేదయ్యా. ప్రేమించుకోవటం తప్పు కాదు,
అందరినీ వదులుకోవటం, చచ్చిపోవటం, చంపేయటం ఇలాంటివి చేస్తేనే తప్పు. నువ్వే తప్పు చేయలేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి మంచి పనే చేసావు. నువ్వు ధైర్యంగా ఉండు. ఏదైనా సమస్య వస్తే నాకు చెప్పు, మనిద్దరం కలిసి పోరాడదాం. చందుగాడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? హలో హలో. అరే అరే, నీతో ఒక విషయం చెప్పాలరా. చెప్పరా. లక్ష్మి నీతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలంటారా. కొండ మీద గుడి దగ్గరికి రమ్మంది. సరే నేను వెళ్తాలే, మర్చిపోకుండా వెళ్ళరే. సరే. మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం హరి. హే పిచ్చి పిల్ల, మీ ఇంట్లో మాట్లాడాను కదా, మీ నాన్న టైం అడిగాడు కదా, ఎందుకు భయపడుతున్నావు? మనం అనుకున్నది జరగదు హరి. ఎందుకు? వాళ్ళని ఎలా ఒప్పించాలో నాకు తెలుసు. నువ్వు భయపడకు, నేను చూసుకుంటా. నేను చెప్తున్నా కదా, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఇక్కడుంటే చంపేస్తారు మనల్ని. ఎందుకలా మాట్లాడుతున్నావు? నీకు అర్థం అవట్లేదు. మా నాన్న అన్న మనని శాశ్వతంగా విడదీయాలని చూస్తున్నారు. నేను మీ ఇంటికి వచ్చి మళ్ళీ మాట్లాడతాను. అయ్యో, నీకు చెప్పేది అర్థం అవట్లేదు. నువ్వు ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత మా నాన్న అన్న నిన్నే చంపడానికి ప్లాన్ చేశారు. ఏంటి నాన్న వాడిని అలా వదిలేసావు? వాణ్ణి అట్లాగే వదిలేస్తే వాడి మాటలతో ఊర్లో వాళ్ళందరినీ మార్చేస్తాడు. వాడి మాటల్లో పవర్ ఉంది. అందుకని అన్ని మూసుకొని కూర్చోవాలా? లేదురా, వాని మాట ఆగిపోవాలి. వాడి తల తెగిపడాలి. వాడి చావు వార్త గురించి ఊరంతా చర్చించుకోవాలి. ఇంకొక్కసారి మన ఇళ్లలో ఆడవాళ్ళని చూడాలంటే వాళ్ళకి ఉచ్చ కారిపోవాలి. అర్థమైంది నాన్న. ఇప్పుడు నేను ప్లాన్ చేస్తాను. హో, అదా నీ భయం? నాకేం కాదు. నీ నుండి నన్ను ఎవ్వరూ విడదీయలేరు. మనం ఎప్పుడు ఇలానే కలిసి ఉంటాం. కలిసి ఉండాలంటే ప్రతికి ఉండాలి కదా. ప్లీజ్ మనం ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోదాం, చాలా దూరంగా. ఎందుకు పోవాలి? కన్న తల్లిదండ్రులను వదిలేసి, పుట్టి పెరిగిన ఊరును వదిలేసి, పిరికోళ్ళగా ఎందుకు పోవాలి? కొద్ది రోజులు పోతే అంతా సర్దుకుంటుంది కదా. మనం వెళ్తే మన మీద ఇంకా కోపం పెరుగుతుంది, సమస్య ఇంకా పెద్దదవుతుంది. ఇక్కడనే ఉండి వాళ్ళని ఒప్పిద్దాం. నువ్వు ఎంత చెప్పినా వినవు. నీకు మీ తాతకిచ్చిన మాటే ముఖ్యం. నాకు అర్థమైంది. మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించే బాధ్యత నాది. నన్ను నమ్ము. నాకు నమ్మకం లేదు హరి. నువ్వే నన్ను నమ్మకపోతే ఎలా? ఆయనకిచ్చిన మాట కోసం నువ్వు ఊరు వదిలి రానంటున్నావు, అంతే కదా? కాదు, సమస్యను చూసి పారిపోవద్దంటున్నాను. ఎదుటోళ్ళు బలవంతులైనప్పుడు మనం పారిపోవడం తప్పు కాదు. అలా అని ఓడిపోయినట్టు కాదు. మీ నాన్న బలవంతుడే కావచ్చు, నేను పిరుకోణ్ణి కాదు. నా ఉద్దేశం అది కాదు హరి. నాకేం కాదు, నువ్వు ఇంటికి పో. ప్లీజ్ హరి, నా మాట విను. నువ్వే నా మాట విను, భయపడకు, పో. అది కాదు. ప్లీజ్ ఇంకేం చెప్పకు, పో. వీడేంటి ఇంత డల్గా ఉన్నాడు? ఏంట్రా ఒంటరిగా ఉన్నావు? అవును, నిన్న లక్ష్మి ఏమంది? నాకేదైనా అవుతుందని భయపడుతుందిరా. ఆ అశోక్ గాడు చాలా డేంజర్ రా, నువ్వు జర భద్రంగా ఉండు. ఆడితో బంధుత్వం కలుపుకోవాలనుకుంటుంటే ఆనికి భయపడమంటావేంట్రా నువ్వు? హరి, పద ఇంటికి వెళ్దాం.
రే చందు, నువ్వు వెళ్ళరా, నాకు వీడితో పనుంది. హరి, వీడేదో ప్లాన్తో వచ్చిండు, ఇక్కడ ఉంటే చాలా డేంజర్, పోదాం నడు. రేయ్, నేను వాడితో మాట్లాడాలి, నువ్వు పోరా. నువ్వు పోరా, ఆడు నాతో ఏదో మాట్లాడాలంటున్నాడు కదా, మాట్లాడే వస్తా, నువ్వు పో. రే, నీకు ఇక్కడ సిచ్యువేషన్ అర్థం కావట్లేదురా. సిచ్యువేషన్ నాకు మొత్తం అర్థమైంది, ఆడికి కూడా అర్థమయ్యేలా చెప్పే వస్తా, నువ్వు పో. నా ఇంటికొచ్చి నన్నే బెదిరిస్తావురా? ఏమనుకుంటున్నావురా నువ్వు? అది నా ఇల్లు కాబట్టి వదిలేశాను. ఇది మామిడి తోట, నేనేంటో నీకు అర్థమయ్యేలా చేస్తాను. నువ్వు భయపడ్డావని నాకు అర్థమవుతుందిరా, అందుకేనా ఇంతమందిని తీసుకొచ్చావు? ఇప్పుడు నీ గురించి ఊర్లో వాళ్ళందరూ ఏమనుకుంటారో తెలుసా? అశోక్ గాడి చేతిలో హరిగాడు చచ్చాడని. నీలాంటి కులం తక్కువ నా కొడుకు చెప్పే నీతులు వినాల్సిన అవసరం నాకు లేదు. నా ఇంట్లో అడుగు పెట్టి నాకే వార్నింగ్ ఇచ్చాడు. నరకంటారు నా కొడుకుని. రేయ్, వాడి మనుమన్ని కాపాడుకోవడానికి వాళ్ళ తాత వచ్చాడు. వీడిని వాడిని కలిపి వేసేయండి, వేసేయండి నా కొడుకుల్ని. పోలీసు కేసులో కోర్టు తీర్పులు ఉంటే నేను చూసుకుంటా, వేసేయండి. రండ్రా. బాబు హరి, హరి లే నాన్న, లే, నెమ్మదిగా, మెల్లిగా మెల్లిగా లే. రేయ్, ఒక్కడే ఉన్నాడని చంపేద్దాం అనుకున్నారా? వాడి వెనకాల ఊరంతా ఉంది. రేయ్, నేను తలుచుకుంటే నువ్వు తీసుకొచ్చిన వాళ్ళందరిని కొనేసి వాళ్ళ చేతే మిమ్మల్ని చంపించేస్తా. మేము డబ్బు లేనోళ్ళమే కానీ డబ్బుగా ముడిపోయే రాజకీయ నాయకులం కాదు. నీ కులపోళ్ళని తీసుకొచ్చి బెదిరిస్తున్నావా? నా కులపోళ్ళందరిని తీసుకొచ్చి మీ ఇళ్లను తగలబెట్టేస్తా. ఇప్పటిదాకా డబ్బుతో కొంటాను, కుదరలేదు. ఇప్పుడు కులం, తర్వాత మతం, తర్వాత ప్రాంతం. ఎప్పుడు మారతారా మీ రాజకీయ నాయకులు? నువ్వు ఒక్కడివి బాగుండటం కోసం ఎంతమందిని బలి తీసుకుంటారా? మీ హద్దుల్లో మీరుంటే మేమెందుకు మీ జోలికి వస్తాం? కులం పేరుతో, మతం పేరుతో ఎంతో మంది అమాయకుల రక్తం తాగుతున్నారా మీలాంటి స్వార్థపరులు. ఆ హద్దులు చెరిపే ప్రయత్నం నేను చేస్తున్నారా? అరే, వీళ్ళతో మాట్లాడరా, 20 మంది ఉన్నాం, కాళ్ళు చేతులు ఎరగొట్టిపోదాం నడు. అట్లా చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏముందరా? మేము సంబంధం కలుపుకోవడానికి వచ్చాం, మీ ప్రాణాలు తీయడానికి కాదు. మీ లెక్కే మేము కూడా ఆలోచిస్తే ఈ తోటలోంచి ఒక్క శవం కూడా బయటికి పోదు. వాళ్ళింకా మన నుంచి, ఈ భయం నుంచి తేరుకోలేదు. నువ్వింకా వాడిని భయపెట్టకు. రే ముసల్లా కొడక, మమ్మల్ని ఎవర్రా భయపెట్టేది? డబ్బు పొగరుతో మర్యాద లేకుండా మాట్లాడితే తల కొరి పెట్టడానికి మీ అయ్యకి నువ్వు మిగలవు. నరసింహ, వదలమని చెప్పాయా, నా కొడుకుని చంపేసేలా ఉన్నాడు. నరసింహ, వదలమని చెప్పాయా. వదిలేరా హరి, మనకి హింస వద్దు. వాడు బ్రతికున్నాడు గుర్తుపెట్టుకుంటాడు, వాడికి ప్రాణభిక్ష పెట్టావు అని. నాకు నీ మీద, మీ నాన్న మీద ఎలాంటి కోపం లేదు. మిమ్మల్ని కొట్టాలనో చంపాలనో ఎలాంటి ఉద్దేశం లేదు. నేను మళ్ళీ అడుగుతున్నా సార్,
మీ అంత ప్రేమగా లక్ష్మిని నేను చూసుకుంటాను సార్. మౌనంగా ఉండటానికి ఇది సమయం కాదు రాజయ్య. కొన్నేళ్ల క్రితం నాకు ఇదే పరిస్థితి వచ్చింది. అప్పుడు నేను సరైన నిర్ణయం తీసుకోలేదు. ఆ బాధ ఇప్పటికీ అనుభవిస్తున్నాను. మా మనవడు నీ కూతురు పెళ్లి చేసుకుని ఎటో వెళ్ళిపోతే నువ్వేం చేస్తావు? వెతికి పట్టుకుంటాను అంటావా? ఇద్దరు చచ్చిపోతే, కన్న బిడ్డను దూరం చేసుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? ఆ బాధ నువ్వు సంపాదించుకున్న డబ్బుతోనూ పదవితోనూ కొనలేవు. వీణ్ణి పెళ్లి చేసుకొని నా కూతురు కష్టపడుతుంటే బాధపడేది నేనే కదయ్యా. అట్లా అని చెప్పి మీరు తప్పించుకోవాలనుకుంటున్నారా? నువ్వు చెప్పినోని చేసుకుంటే అది సుఖంగా ఉంటుందని అనుకుంటున్నావా? తనకి నచ్చినోని చేసుకుంటేనే సుఖంగా ఉంటుంది. ఈ విషయం మీకు కూడా తెలుసు, కానీ ఒప్పుకోరు. కారణం నా కులం. బీపీ షుగర్ లాగా కులం కూడా ఒక వ్యాధి సార్. దానికి మానవత్వం అనే మెడిసిన్ ఉంది. అది మీరు తీసుకోరు. మమ్మల్ని ఊరు బయట ఉంచుతారు. కులం పేరుతో మమ్మల్ని బయట ఉంచే మీకు వ్యాక్సిన్ ఇచ్చి ఊరు బయటకి బహిష్కరించాలి. మీ కూతురు మీద మీకున్న ప్రేమ చాలా గొప్పది సార్. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి సార్. మీ కూతురు జీవితాంతం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో మీరే ఆలోచించండి సార్. అప్పుడు మీకు ఏమనిపిస్తుందో అదే చేయండి. అప్పటిదాకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. తాత, పద పోదాం. వాడు తెలివైన వాడు నాన్న. మాటలతో నిన్ను మార్చాలని చూస్తున్నాడు. వాడి సంగతి నేను చూసుకుంటాను. రేయ్, పులి చేతికి దొరికినా కూడా ప్రాణాలతో ఉన్నావంటే నువ్వు ధైర్యవంతుడివని కాదు, దానికి వేటాడే మూడ్ లేదని. నువ్వు ఇలాగే రెచ్చగొట్టావనుకో, పీక కొరికి అవతల పరిస్థితి. వాడు లోపల భయపడుతున్నాడు, పైకే ధైర్యంగా నటిస్తున్నాడు. నువ్వు రారా. మెల్లిగా నాన్న, జాగ్రత్త. నొప్పిగా ఉందా నాన్న? కొద్దిగా ఓర్చుకో, కొద్దిగా ఓర్చుకో. ఏంటి లక్ష్మి, ఇక్కడికి వచ్చావు? ఈ టైంలో ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు వచ్చిన విషయం మీ ఇంట్లో తెలుసా? ఏం కాదు, తన్ని తీసుకొచ్చింది నేనే. నాకంటే నా కూతుర్ను బాగా చూసుకుంటాన్నావు కదా, అక్కడే నా మనసుని గెలిచేశారు. నువ్వు అన్నావు కదా కులం ఒక అంటు వ్యాధి అని, దానికి మెడిసిన్ మానవత్వం అని. అది తీసుకోవడం మొదలెట్టాను. ఏం నరసింహ, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? సంతోషం అయ్యా.